మార్చి 6 తారీఖు అయితే మేము మళ్ళీ భద్రాచలం వెళ్ళడం జరిగిందండి. ఎందుకనంటే మా బంధువుల పెళ్ళి భద్రాచలంకి దగ్గరలో మనుగూరులో అయిందనమాట. సో, మా బావగారి అబ్బాయిది. ఇక ఎలాగో 2 కలిసొస్తాయని జెప్పేసి నేను మామూలుగానే రెండోసారి కూడా భద్రాచలం వెళ్దాం అనుకున్నాను. ఆల్రెడీ జనవరిలో వెళ్ళాను. సో, మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. ఈలోగా మాకు పెళ్లి కలిసొచ్చిందనమాట. వెళ్ళాక నేనేంటంటే ఎప్పుడూ భద్రాచలం వెళ్ళినప్పుడు రామాయణం బుక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నానండి. ఎందుకనంటే అక్కడ ఒరిజినల్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం దొరుకుతుంది. ఒరిజినల్ కాపీ అనమాట. వాల్మీకి రాసినటువంటి రామాయణం కొనాలి అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు నాకు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొనాలని చెప్పేసి మార్చి 6 తారీఖు వెళ్ళాను కదా. సో, రామాయణం తీసుకున్నాననమాట. కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. సీతారాములు, తర్వాత లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. సో, ఇది వాల్మీకి రాసినటువంటి రామాయణం అండి. మీరెప్పుడైనా గనక ఒకవేళ భద్రాచలం వెళ్తే మీకు రామాయణం కావాలి అంటే చదవాలి. మనకి చాలా వరకు కొన్ని డౌట్స్ ఉండిపోతాయి. అంటే రామాయణంలో కొన్ని తెలీదు మనకి. అండ్ ఒరిజినల్గా ఏం జరిగింది, అసలు రామాయణం స్టోరీ మొత్తం కంప్లీట్గా వాస్తవాలే ఉన్నటువంటివి మనకు తెలీదు. అంటే అన్ని చాలా రామాయణాలు ఉన్నాయి. మొల్ల రామాయణం ఉంది, తర్వాత గోన బుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణం ఉంది. ఇట్లా రామాయణాలను చాలామంది రాశారు, కానీ వాల్మీకి రామాయణమే మనకి వ్యాలిడ్ అనమాట. సో, అంటే ఒరిజినల్. అందుకని చెప్పేసి అయితే నేను తీసుకోవడం జరిగింది. నాకైతే చాలా వరకు అంటే నేను డివోటీని కనుక అందులో నాకు సీతారాముల మీద అపారమైనటువంటి భక్తి, నమ్మకం. హనుమాన్ని కూడా చాలా నమ్ముతాను. అందుకని నాకు చిన్నప్పటి నుంచి నేను విన్నాను రామాయణం. చిన్నప్పుడు చాలా చదివాను బుక్స్, కానీ కొన్ని నాకు అంటే అప్పుడు ఉన్నటువంటి నా ఏజ్కి కొన్ని నాకు అర్థం కాలేదు. సో, అవన్నీ డౌట్స్ క్లారిఫై కావాలని అంటే మనం ఓన్గా బుక్స్ చదివితే, రామాయణం చదివితే మనకి కొంత అవగాహన వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతో నేనైతే ఈ రామాయణం తీసుకోవడం జరిగింది. నాకు కుదిరితే కనుక నేను చదువుతున్నటువంటి వాటిని వీడియో రూపంలో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా అది కూడా మొదలు పెడతాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చదవడం కాదు కదా, మీకు కూడా వినిపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతో అయితే నేను ఈ బుక్ అయితే రామాయణాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదిగో చూడండి. సో, ఇక్కడ ఇందులో ఏమేమి ఉంటాయో కూడా ఒకసారి చెప్తానండి. అంటే రామాయణంలో ఏమేమి ఉంటాయి మనకి విషయ సూచిక అంటారు కదా, అంటే మనం ఇండెక్స్. సో, ఆ ఇండెక్స్ని ఒకసారి అయితే మీకు చూపిస్తాను. అంటే రివర్స్లో కనిపిస్తుంది అనుకుంటాను. నేనైతే చదివి చూపిస్తానండి. పరిచయంలో ఫస్ట్ వచ్చేసి బాలకాండ అండి, తర్వాత అయోధ్యకాండ సెకండు, థర్డ్ వన్ వచ్చేసి అరణ్యకాండ, ఫోర్త్ వన్ వచ్చేసి కిష్కింధ, ఫిఫ్త్ వన్ సుందరకాండ, తర్వాత 6th యుద్ధకాండ, 7th ఉత్తరాకాండ. మొత్తం 7 కాండలు ఉన్నాయి. అందులో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. అయితే బాలకాండలో